మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పక్క రాష్ట్రం ఏపీ ఆంధ్రప్రదేశ్ చెందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక లేఖ రాసిండు. దేనిపైన అంటే ఫోక్సో కేసు సంబంధించి ఒక లేఖ రాసిండు. రేవంత్ రెడ్డికి పలు సూచనలు కూడా చేసిండు. లేఖలో ఏమని చేసిందంటే ఫోక్సో కేసు నిందితులకు బెయిల్ రాకుండా చూడాలి, సాక్ష్యాధారాలు మాయం చేయకుండా ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడు ఆ సాక్ష్యాలు ఫోక్సో కేసు సంబంధించిన సాక్ష్యాలు మాయం చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఈ ఫోక్సో చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. ఈ ఫోక్సో కేసు నమోదైతే ఆ వెంటనే 60 నుంచి 90 రోజుల్లో అంటే 2 నెలలు 3 నెలల లోపలనే పూర్తి విచారణ చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయాలి. అట్నే ఈ నేరస్తులపై ఎవరైతే ఫోక్సో కేసులో ఉన్నారో వాళ్ళపై రౌడీ షీట్లు ఓపెన్ చేసి వాళ్ళపై నిరంతరం నిఘా పెట్టాలని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాసిండు. మరి రేవంత్ రెడ్డి గారికి తెలియదని రాసిండా, తెలిసినా చేయట్లేదని రాశాడా, అసలు ఎందుకు రాశాడు అనే విషయం కొంచెం పక్క పెడదాం. అయితే ఈ పవన్ కళ్యాణ్ రాసిన లేఖ సంతోషమే. ఎందుకంటే ఫోక్సో కేసు మొన్న రీసెంట్గా షాబాద్ ఘటనలో ఒక ఫోక్సో కేసు నిందితుడు బయటకు వచ్చి 6గురిని అతి దారుణంగా హత్య చేసింది. కాబట్టి ఆ ఘటన పైన రియాక్ట్ అయ్యింది అనుకుందాం. సరే, ఒక బాధ్యత గల పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో మీ వాటా అంటే ఏమంటారు, మా రాష్ట్రంలో మీ ఇల్లు ఉంది కాబట్టి ఇక్కడ సినిమాలు చేసుకుంటారు కాబట్టి ఏదో ప్రేమ బట్టి చెప్పారు మీ సలహాలు అనుకుందాం. అయితే ఇక్కడ నిజంగానే మీరు ఈ సంబంధించి చెప్పాలనుకున్నప్పుడు బండి భగీరథ్ ఓ కేంద్ర మంత్రి కొడుకు బండి భగీరథ్ పై కూడా ఫోక్సో కేసు నమోదైంది. కేసు నమోదు చేయడం కోసం ఎవరైతే ఆ బాధితురాలు ఉన్నదో ఆ బాధితురాలు తన ఫ్యామిలీ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసులు కూడా నమోదు చేయడానికి వెనక్కాడిగేసారు. ఆ విషయాలన్నీ కూడా తెలుసు, మీడియాలో కూడా వచ్చినాయి. వాళ్ళు స్వయంగా కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఆ బాధితురాల తల్లి మాకు ఎన్ని ఇబ్బందులు పెట్టారు పోలీస్ శాఖ అని, అది ఇబ్బందులు పెట్టారు. ఆ తర్వాత 9 రోజుల పాటు ఆ నిందితుడు ఎవరైతే ఉన్నాడో బండి భగీరథ్ తన తండ్రి రాజకీయ అండదండలు అడ్డు పెట్టుకొని దొరకకుండా దాచుకున్నాడు. దీనిపై కూడా కొంత రాజకీయ ఆరోపణలు వచ్చినాయి. తన వెనుక కొంతమంది ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది, ఆయన దాచిపెట్టింది ఆళ్ళే అని చెప్పేసి కూడా ఆరోపణలు విమర్శలు వచ్చినాయి. మరి ఆ సమయంలో మీ కూటమికి సంబంధించిన బీజేపీ, మీ కూటమే కదా, మీకు బీజేపీకి పొత్తే ఉంది కదా, ఆ సమయంలో మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు లేఖ రాయలేదు? ఒక కేంద్ర మంత్రిగా ఉన్న మీరు మీ కొడుకుపై ఫోక్సో కేసు నమోదైనది కాబట్టి మీరు మీ కొడుకుని దాచిపెట్టడం తప్పు, చట్టానికి ఎందుకు మీరు అప్పగించట్లేదని చెప్పేసి ఎందుకు లేఖ రాయలేదు? నెంబర్ 2, అతనికి ఈ మధ్యకాలంలో కూడా బెయిల్పై బయటకు వచ్చిండు. ఇప్పుడు రాసిన లేఖలో అన్న కనీసం, ఎందుకంటే ఒక వ్యక్తి ఫోక్సో కేసు నుంచి బయటకు వచ్చే ఈ దారుణానికి ఒడిగట్టిండు, ఈ 6గురిని హత్య చేసిండు. ఇప్పుడు ఇదే కేసులో అంటే ఫోక్సో కేసులోనే బండి భగీరథ్ బయట ఉండు. మీరు రాసిన ఈ లేఖలోనైనా కనీసం ఇప్పుడన్నా స్పందించి బండి భగీరథ్ అనే పర్సన్ కూడా బయటికి వచ్చిండు. ఫోక్సో కేసులో అతను నిందితుడు, అతను బయటకి వస్తే సాక్ష్యాన్ని తారుమారు చేస్తారని చెప్పేసి ఎవరైతే బాధితురాల కుటుంబం ఉందో వాళ్ళు ఆందోళన చెందుతుర్రు. కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయండి, ప్రభుత్వం తరఫున మరోసారి హైకోర్టుకి వెళ్ళి ఆయన బెయిల్ రద్దు చేయించి ఆయన వెంటనే జైలుకి పంపండి, అతనిపై రౌడ్ షీట్ ఓపెన్ చేయండి అని ఎందుకు రాయలేదు? ఇది సరే, షాబాద్కి సంబంధించి రాసినందుకు మా ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి సూచన చేసినందుకు సంతోషం, మీకు కాదంటలేం. కానీ అదే లేఖలో ఈ అంశాన్ని ఎందుకు పొందుపరచలేదు? అది మా ప్రశ్న. మీరు చేయాలి కదా, ప్రశ్నించాలి కదా, మీరు అడగాలి కదా ఆ లేఖలోనే. మరి మీరు ఈ లేఖలో, మీరు రాసిన లేఖలో ఈ ఎవరు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం దాన్ని జాగ్రత్తగా చూడాలి, రౌడీ షీట్ ఓపెన్ చేయాలని చెప్పారు. అంటే మరి లేకపోతే మీ ఇండైరెక్ట్ ఏమన్నా బండి భగీరథపై చేయమని చెప్తున్నారా? పేరు పెట్టడం వెనుక ఏమైనా ఆలోచన చేసిరా? ఎందుకు మరి ఆ పేరు పెట్టలేదు? ఎవరైనా ఒకటే కదా చట్టం ముందు, మీరైనా నేనైనా ఎవరైనా ఒకటే కదా. అలాంటి సమయంలో ఒక ఘటన జరిగింది, అది చాలా విషాదకరం.
అది మళ్ళీ ఇలాంటి ఘటన జరగకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే బండి భగీరథ్ ఫోక్సో కేసులో బాధితురాలు ఉన్నారో వాళ్ళు భయపడుతున్నారు. ఈ అంటే సాక్ష్యాలు తారుమారేమో సంగతి పక్క పెడితే మాకు ప్రాణహాని ఉంది అని కూడా వాళ్ళు కొంతమందికి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అలాంటి సమయంలో ఒక బాధ్యత గల ఉప ముఖ్యమంత్రిగా, ఏపీ ఉప ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రంలో మీ పార్టీ ఉంది కాబట్టి, రాను ఎన్నికలో మీరు పోటీ చేస్తారు కాబట్టి, ఇది మీరు ఆ మధ్యకాలంలో డైలాగ్ వేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, తెలంగాణ ఎవడబ్బ జాగీర్ అని. మరి మీరు ఈ టైంలో రాసినప్పుడు ఎందుకు దీనిపై స్పందించలేదు? మీరు నిజంగానే ఇక్కడ పొలిటికల్గా ఉన్నప్పుడు, ఒక తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని మీరు ప్రశ్నించాలి కదా, ప్రభుత్వానికి సూచన చేయాలి కదా. సరే మీకు ఏదో హెల్త్ బాగాలేదు, ఇన్ని కొద్ది రోజుల పాటు లేరనుకుందాం, ఈరోజు లేఖ రాసినప్పుడన్నా ఈ అంశాన్ని ఎందుకు పొందుపరచలేదు? ఆ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదు? ఆ కుటుంబానికి ఇప్పుడు ఎక్కడైతే షాబాద్ ఘటన జరిగి ఒక కుటుంబం చనిపోయిందో, ఇంకో ఘటన ఇలా జరగకుండా ఉండాలంటే ఫోక్సో కేసులో నమోదైన వాళ్ళందరినీ, బెయిల్పై బయట ఉన్న వాళ్ళందరినీ వెంటనే జైల్లో పెట్టాలి, ప్రభుత్వం ఆ దిశగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు ఎందుకు రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర లేఖలో పెట్టలేదు? అంటే కేవలం ఇది ఏ రకంగా చూసుకోవాలి? మీ వాళ్ళకైతే ఒక తీరుగా, వేరే వాళ్ళకైతే ఒక తీరు అనుకోవాలా? ఇవి అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే మీరు రాసిన లేఖలోనే ఈ డివైడ్ ఎందుకు? అప్పటి నుంచి పురాగా స్పందించలేదు, ఇప్పుడు ఘటనపై స్పందించుర్రు. ఆ ఘటనపై లేవనెత్తినప్పుడు కనీసం ఈ అంశాలను కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది కదా. మేము కూడా అనుకునే వాళ్ళం, నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రజల గురించి కూడా ఆలోచిస్తున్నాడు, ఇక్కడ ప్రజలను కూడా ఆయన కాపాడుకునే ప్రయత్నం చేస్తుండు. ఎందుకంటే మొన్న జరిగిన ఘటనపై చాలా బాధపడ్డరు, విచారం వ్యక్తం చేశారు. అలాంటి ఘటన జరగకుండా ఉండాలి కాబట్టే ఒక ఫోక్సో కేసు నిందితుడిని కూడా, అతను ఒక కేంద్ర మంత్రి కొడుకైనప్పటికీ, తమ పార్టీ ఏదైతే అలయన్స్ ఉందో అయినప్పటికీ తను మంచిగా స్పందించి ఈ దానిపైన ప్రభుత్వానికి లేవనెత్తి ప్రశ్నించిండు, సూచించిండు, ఒక మంచి మాట చెప్పిండని చెప్పేసి మీ అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళం. కానీ మీరు ఏం చేసిరు? ఈరోజు ఆ అంశాన్ని పక్కన పెట్టి ఓన్లీ ఈ అంశాన్ని మాత్రమే మీరు చెప్పడం ఏంటి? మీరు చెప్పాలనుకుంది ఏంటి? ఇదే చెప్పాలనుకున్నారా? ఓన్లీ షాబాద్ ఘటనకు సంబంధించి మాత్రమే దీన్ని ఖండిస్తురా? దానిపైన విచారం వ్యక్తం చేస్తురా? ఈ విషయంలోనే రాబోయే కేసు విషయంలో చెప్తున్నారా? కాదు కదా. అన్ని అంశాలు లేవనెత్తినప్పుడు చెప్పాలి. ఒక ఫోక్సో కేసు అన్నప్పుడు ప్రజెంట్ ఒక ఇష్యూ జరుగుతుంది, అది సంచలనంగా మారింది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు ప్రాణభయం ఉందని చెప్పి భయపడుతుర్రు, సాక్ష్యాలను తారుమారు చేస్తారని చెప్పేసి భయపడుతుర్రు. మీరు కూడా లేఖలో రాశారు, సాక్ష్యాలను తారుమారు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, ఆ బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది అని చెప్పినప్పుడు ఆ పేరు ఎందుకు మెన్షన్ చేయలేదు అనేదే ఇక్కడ ప్రశ్న. మరి మీరు ఒకటి కాబట్టి ఇలా చేశారా లేదా అనేది మాత్రం అది వదిలేస్తున్నాం, అది మీకే వదిలేస్తున్నాం. మీరే మళ్ళీ ఒకసారి స్పందిస్తారేమో అని ఎదురు చూస్తున్నాం. ఇప్పటికైనా దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ రాస్తే లేక రాయండి, మా ప్రభుత్వానికి సూచించండి, మీ సూచన ఇవ్వండి, ఇచ్చి ఇవి పొందుపరచండి. ఏదైతే మేము చెప్పామో ఆ బండి భగీరథ అంశాన్ని కూడా మీరు ప్రభుత్వానికి చెప్పండి. అప్పుడన్నా ఈ ప్రభుత్వం, ఎందుకంటే బెయిల్ విషయంలో, భగీరథ్ బెయిల్ విషయంలో ఎవరైతే బాధితుల తరపు న్యాయవాది ఉన్నారో ఆయన బెయిల్ ఇవ్వదు, సాక్ష్యాలను తారుమారు చేశారని చెప్తే ప్రభుత్వ తరపు న్యాయవాది మాత్రం బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి వాదించిండని చెప్పేసి కూడా మనకు తెలిసింది. సో ప్రభుత్వమే బెయిల్ ఇవ్వమని చెప్తున్నప్పుడు ఎలా వాళ్ళకు భరోసా ఉంటుంది? కాబట్టి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు మరోసారి లేఖ రాయండి, ఇంకో లేఖ రాయండి, రాసి మా ప్రభుత్వాన్ని సూచించండి. మరి మీ సూచనలన్నా రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తారా, పట్టించుకోరా, అమలు చేస్తారా లేదా అనేది పక్కన పెడితే మీరు చూపించి, మీరు ఈ తెలంగాణపై ప్రేమ ఉంది, మాకు ఎవరైనా ఒక్కటే అన్న అభిప్రాయాన్ని తెలియపరచండి.